కిందున్నాను కొంచెం ఓకే ఓకే కిందున్నాను మన చేరి మొత్తం ముంగట్టుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఈ దేవాలయానికి ఇన్వైట్ చేశాను. అది నిజంగా అమ్మాయిని పిలిచి పెట్టుకోవాలి. ఎందుకంటే నేను కరెక్ట్గా ఒక 5 రోజుల ముందు నుంచి మా ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడుతున్నాను. నేను ఆంధ్ర వెళ్ళి అటు సైడ్ పూజలు అవి చేస్తున్నాను, కానీ నాకు ఎప్పుడు ఉండింది బోనాలు వెతుకోవాలి ఎలా ఉంటుంది అది. ఇంకా చూస్తుంటాను, నేను హైదరాబాద్లోనే పుట్టాను, ఇక్కడే తెలంగాణ ఎప్పుడు చూస్తాను, కానీ ఎప్పుడు అది నాకు చాలా కళగా అనిపిస్తుంది. బోనాలు చాలా అందంగా ఉంటుంది. బట్ ఇలా అడిగానో లేదో ఇలా నెరవేరిపోయింది. సో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ 6 feet అండి అమ్మవారి విగ్రహం, 6 feet 9 inches.
అసలు చాలా చాలా కళగా ఉన్నారు. ఆ కళ్ళల్లో అది మొత్తం అంటే ఈ శివుడి నామం పెట్టి దాని మీద వెంకటేశ్వర నామం నేను ఎప్పుడు చూడలేదు. ఇంత అందమైన విగ్రహం, చాలా చాలా బాగున్నారు. అండ్ శివాలయం కూడా థ్యాంక్ యూ అంటే ఇట్స్ మై ప్లెజర్ దేవాలయానికి వచ్చిన దర్శనం చేసుకోవడం అనేది. ఇప్పుడే ఎలా ఉందంటే నవరాత్రి రోజు అసలు ఇంకా రంగరంగ వైభవంగా చేసుకుంటారని తెలుస్తుంది. సో మళ్ళీ వచ్చే ఛాన్స్ అమ్మాలని పుస్తకాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆంధ్ర అంటే ఎప్పుడైనా మర్చిపోయాను చెప్పడం కొద్ది అంటే ఒక హాఫ్ అన్ అవర్లో విజయవాడ కట్టదుర్గ అమ్మవారి దేవస్థానం నుండి సారే పట్టు వస్త్రాలు ఇక్కడికి వస్తున్నాయి. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అందరు ఇక్కడ ఉంటారు. చైర్మన్ గారు కానీ ఈఓ గారు అక్కడ ఉన్నటువంటి అర్చకులు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్లు వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు కళ్యాణం తర్వాత వారి కార్యక్రమం ఉంటుంది. మేము ఆంధ్రలో కూడా ఇక్కడ బోనాలు చేయడం 2010 సంవత్సరం నుండి నేను ప్రారంభించాను. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చాలా దూరంగా ఉంది. మనం వెళ్ళిపోతే కూడా ఒక అన్నదమ్ములుగా వెళ్ళిపోవాలని నా ఉద్దేశం ఉండే. అప్పటి నుండి అక్కడికి బోనం తీసుకుపోయి అక్కడ బోనాలు చేస్తాను. దాదాపు 2000 మంది హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళాం. అక్కడ కూడా పెద్ద ఎత్తున భోజనాలు చేసి అక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ అమ్మవారి కార్యక్రమం ప్రారంభించాము. అంటే ఆంధ్ర అంటే మనం అంతా ఒకటే, మనం అందరము భారత మాత గుర్తు పెట్టడం కాబట్టి మనం ఆంధ్ర తెలంగాణ భేదం ఏం లేదు, మనం అంతా ఒకటే. కాబట్టి మేము కూడా అక్కడ పోవడం ఆనవాయితీగా వస్తుంది. జోగులాంబ కానీ శ్రీశైలం, అదేవిధంగా విజయవాడ కలుగుగా అమ్మవారికి కూడా ప్రతి 17వ సంవత్సరం ఇది నేను కంటిన్యూగా అక్కడ బోనం తీసుకుపోయి నైవేద్యం సమర్పించి వస్తుంటాం. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఇచ్చేసిన చాలా ఆనందంగా మీరు నవరాత్రికి రావాలి. ఒకసారి నేను స్వయంగా నేనే వచ్చి మీకు ఇన్విటేషన్ ఇస్తాను. నవరాత్రికి తప్పకుండా రావాలి. మీరు మొత్తం మీ ఫ్యామిలీ వస్తే చాలా సంతోషపడతాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ బంగారు బోనం అనేది 2018లో చేయించాను. ఫస్ట్ హూస్టన్లో అమ్మవారి తెలుగు మహాసభలో బోనం చేశాను. అప్పుడు నా వెంట హూస్టన్లో 5000 మంది తెలుగు ప్రజలు ఉండేది. నేను అనుకున్నాను హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే హూస్టన్లో ఉన్నానా. అయితే అక్కడ దాని తర్వాత సప్తమాసం సప్త బోనం అని ఇలాంటివి ఒక నెల ఆషాఢ మాసం నెల మొత్తం కూడా మేము అమ్మవారి సేవలో నిమగ్నమై ఉంటాం. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మవారి శక్తి ఇస్తుంది. నేరుగా గారు నా వయసు 70 సంవత్సరాలు ఇప్పుడు, అయినా కానీ నాకు శక్తి ఎట్లేస్తుందంటే 16 ఏళ్ళ వయసు ఉన్న అబ్బాయిలకి శక్తి ఉంటుంది. కాబట్టి నేను చాలా అమ్మవారి పాదాల కాడ అమ్మవారి వాచ్మెన్ నాకు పనిచేసాను. ఇప్పటికీ మీరు కూడా నేను ఆశిస్తున్నాను నవరాత్రుల్లో మీరందరూ ఫ్యామిలీతో విచ్చేసి అంతైనా నేను ఇప్పుడు ఆదివారం నాడు బోనాలు మహా నైవేద్యం సమర్పణ ఉంటుంది. మీరు ఆదివారం వచ్చినా చాలా సంతోషపడతాను. మీకు షూటింగ్ ఉందని విన్నాను నేను. అందుకని మీరు మరి నవరాత్రి కూడా ఒకసారి టైం తీసుకొని వచ్చేసి చాలా ఆనందపడతాం. అందరికీ నమస్కారం. సండే బోనాలు ఉంది కానీ ముందే ఆ రోజు షూటింగ్ ఉండడం వల్ల ఈరోజు ఇక్కడ నీరాలం మండి దగ్గర మహాకాళేశ్వర అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. అది నేను ఇందాక వీళ్ళతోనే చెప్తున్నాను దట్ ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. కానీ ఎప్పుడు నాకు చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని అందరూ మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి వెళ్తుంటారు బోనాల టైంలో. నేను జస్ట్ 3-4 డేస్ బ్యాకే ఎవరితో చెప్తున్నా, నేను ఇక్కడే కదా పుట్టి పెరిగాను, నన్ను కూడా ఎవరైనా చెప్పచ్చు కదా, తీసుకెళ్ళచ్చు కదా అని. అలా అడిగానో లేదో ఇలాగ తీరిపోయింది నా కోరిక. సో అప్పుడే అదో నెంబర్ చాలా స్ట్రాంగ్గా ఇక్కడ చాలా చాలా సో చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి విగ్రహం అయితే అసలు చాలా చాలా రేడియంట్గా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకోవడం. అండ్ మళ్ళీ మళ్ళీ దర్శనం అవ్వాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బోనస్.
ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః. ఇవాళ చిరంజీవి గారి పుత్రిక నాగభగవాన్ పుత్రిక ఇక్కడ ఎమ్మెల్యే విచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మాయి దేవాలయం 1809 సంవత్సరాల దేవాలయం అయింది. 217 సంవత్సరాలు అయింది దేవాలయం. ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఒక చిన్న దేవాలయం ఉంటే మా పూర్వీకులు 217 సంవత్సరాల క్రితం ఒక రావి చెట్టు నాటి అక్కడ అమ్మవారిని సర్జన చేశారు. అప్పటి నుండి కూడా ఇక్కడ అంచెలంచెలుగా దాదాపు 217 సంవత్సరాల నుండి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో నమ్మకమైన ఆ తల్లి జగజ్జాని భక్తి పూజించుకున్నాం. ఇవాళ మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మీరు ప్రతి సంవత్సరం కూడా విచ్చేసి అదేవిధంగా నవరాత్రి కూడా చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ తిరుపతిలో ఏదైతే శాస్త్ర దీపోత్సవం పెడతామో తెలంగాణలో కేవలం ఇదే దేవాలయంలో శాస్త్ర దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు ఇంకా ఎంతో చాలా ఎదగాలి. మీరు నేను చూస్తుంటాను. నాకు నిద్ర పడవ రాత్రి 3 గంటల వరకు మీ తెలుగులో శ్రీదేవి రామకృష్ణ దీంట్లో ఇవన్నీ అవే చూస్తుంటాను. కాబట్టి అదే మీరు మరీ రావాలి, ఇక్కడ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. మీరు వస్తే మాకు కూడా చాలా ఆనందపడతాం. మేము ఇంకా మీ టీం కానీ మీ శ్రీదేవి టీం కానీ అందరినీ కూడా ఒక్కసారి 9-10 ఇక్కడ విద్యార్థులు జరుగుతుంది. 10 నాడు బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంటుంది. అమ్మవారిని సాగనంపే రోజు ఆనాడు మీరందరూ విచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని రంగం వైష్ణవాణి కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ అలా వస్తే మేము అంత ఆనందపడతామని కోరుకుంటున్నాం. మీరు 2 నిమిషాలు మా దేవాలయం తరఫున మాట్లాడండి. అన్నా ప్రశాంత్ అన్న నువ్వే కానీ రైట్ ఓకే మ్యామ్ స్లోలీ